ఢిల్లీలో దట్టంగా కురుస్తున్న పొగమంచు 2 రోజులుగా విమానాలు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం. ఆలస్యంగా నడుస్తున్న 400 విమానాలు, 12 దారి మళ్లింపు, 45 విమాన సర్వీసులు రద్దు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఇవాళ హైందవ శంఖారావం 30 ఎకరాల సభాస్థలిలో 1,50,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు. సభలో ప్రసంగించనున్న జిఆర్లు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు. హిందూ దేవాలయాల పరిరక్షణ స్వయం ప్రతిపత్తి ప్రధాన అజెండాగా సభ. నేడు ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. సివిల్స్ ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు 1,00,000 సాయం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా ఆర్థిక సాయం. నేడు విశాఖకు మంత్రి నారా లోకేష్. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష. విశాఖ కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం. మధ్యాహ్నం విశాఖ టీడీపీ ఆఫీసులో నాయకులతో భేటీ కానున్న లోకేష్. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సాయం. ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు. కోతల ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ సర్కార్పై బండి సంజయ్ విమర్శలు. ఎకరాకు 15,000 ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పుతారా అని నిలదీత. అసలు కాంగ్రెస్ రైతులకు అదనంగా చేసిన సాయం ఏముందని ప్రశ్న. రుణమాఫీ, రైతు భరోసా హామీల అమల్లో కోతలు పెట్టారని విమర్శలు. కేంద్రంలో ఒకరోజు బీఆర్ఎస్ చక్రం తిప్పుతుందన్న కేటీఆర్. చంద్రబాబు, నితీష్లా మనకు ఒక రోజు వస్తుందని కామెంట్. ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం. ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని వివరించిన అధికారులు. ఏపీసీఎస్ కు తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి. పోలవరంతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై నివేదిక కోరిన సీఎం. ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్న ప్రధాని. 8వ తేదీ సాయంత్రం 4:15 విశాఖ చేరుకోనున్న మోడీ. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు రోడ్ షో. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని. ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతి వ్యవహారంపై మంత్రి అనగాని సీరియస్. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి. ఆదోని సబ్ రిజిస్ట్రార్తో పాటు అవినీతి ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆదేశం. అవకతవకలకు పాల్పడిన అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. డాకు మహారాజ్ బెనిఫిట్ షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి. ఈ నెల 12న ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షో. ఈ నెల 25వ తేదీ వరకు రోజుకు 5 షోలు. టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ఫోకస్. నేడు ఢిల్లీలో ప్రధాని మోడీ విస్తృత పర్యటన. 12,200 కోట్ల విలువైన బహుళ అభివృద్ది ప్రాజెక్టులకు శ్రీకారం. పలు ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధాని మోడీ. ఢిల్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన ఎక్స్. రాజకీయ పార్టీల ఆన్లైన్ ఫైట్. పరస్పర విమర్శలతో ఎలక్షన్ వార్. బీజేపీ జర్నలిస్ట్ ముఖేష్ హత్యపై స్పందించిన ప్రియాంక. వాస్తవాన్ని బయటపెట్టినందుకే జర్నలిస్ట్ ను చంపేశారని పోస్ట్. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రియాంక గాంధీ డిమాండ్. బీసీసీఐ కార్యదర్శి పదవిని చేపట్టనున్న దేవజిత్ సైకియా. నామినేషన్ దాఖలు చేసిన దేవజిత్ సైకియా ప్రస్తుతం బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా బాధ్యతలు.